హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శివుడు యముడు ఒకే ఆలయంలో ఉండే కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్ అయితే మీకు కంప్లీట్గా చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అట్లనే వీడియోని అయితే లైక్ చేయండి, మరికొంతమందికి అయితే చూపిస్తుంది. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపురం మండలం కాళేశ్వరంలో ఉంది. ప్రెజెంట్ మనం మంచిర్యాల నుండి అయితే 69 కిలోమీటర్స్ ఉంది. మనం వెళ్ళే దారి అయితే చాలా బాగుంటుంది. మీరు లొకేషన్ కూడా చూడవచ్చు ఫ్రెండ్స్. మనం వెళ్ళేటప్పుడు గోదావరి పక్కనే కనిపిస్తుంది. ఇట్లనే ముందుకు వెళ్తే మహారాష్ట్ర కూడా వెళ్తాం. మనం ఈ టెంపుల్ వెళ్ళాలంటే మహారాష్ట్రలో కూడా ట్రావెల్ అయితే మనకు మహారాష్ట్ర వెహికల్స్ కూడా కనిపించాయి, ఎంహెచ్ అని. ఇక్కడ నుండి అయితే డైరెక్ట్ కాళేశ్వరం రూట్ అయితే వచ్చింది. 2 బ్రిడ్జ్లను దాటైతే మనం కాళేశ్వరం వెళ్ళాల్సి ఉంటుంది. కాళేశ్వరం బస్ స్టాప్ అయితే వచ్చింది. ఇక్కడ నుండి టెంపుల్ అయితే దగ్గరనే ఉంది ఫ్రెండ్స్. లొకేషన్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇదే శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ పెద్ద గోపురాలు కనిపిస్తాయి. చుట్టూ 4 గోపురాలు ఉంటాయి ఫ్రెండ్స్. మనకు ముందు కనిపిస్తుంది పెద్ద గోపురం. ఈ గోపురం నుండి మనం లోపలికైతే వెళ్ళాలి. అక్కడనైతే బొట్టు పెట్టించుకొని మా వాళ్ళైతే కొబ్బరికాయలు కూడా తీసుకున్నారు. లోపలికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. పక్కనే శివుని విగ్రహం కూడా ఉంది. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగి వీడియోస్ దిగి దేవుని అయితే మంచిగా దర్శించుకొని అయితే లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. గుడి బయటనైతే ఇలా ఉంటుంది. చుట్టుపక్కల ఇక కడపకైతే దండం పెట్టుకొని లోపలికైతే వెళ్ళాం. లోపల ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. చాలా పీస్ఫుల్గానైతే ఉంటుంది. మీరైతే దగ్గరలో ఉంటేనైతే తప్పకుండా విజిట్ చేయండి టెంపుల్ని అయితే మనకి ఆలయం లోపల 2 శివలింగాలు కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఒకటి ఏమో కాళేశ్వర ముక్తేశ్వర స్వామిది, ఇంకోటి ఏమో యమధర్మరాజుది. మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే యమకోణం కూడా కనిపిస్తుంది. ఇక్కడ దీని కింద నుంచి వెళ్ళి గండద్వీపానికి మొక్కుకుంటే యమగండాలు పోతాయని నమ్ముతారు. చాలామంది ఇలా కింది నుంచి వెళ్ళి గండద్వీపానికి మొక్కుకుంటారు. ఫస్ట్ అయితే నేను వెళ్ళి మొక్కుకున్నాను. తర్వాత మా మమ్మీ అయితే వెళ్ళింది. తర్వాత మా చెల్లి కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. అండ్ యమకోణంలో చుట్టూ తిరిగేసి అయితే ఇక్కడ గండద్వీపానికి అయితే మనకు నూనె పోయడానికి కూడా ఉంటుంది. దేవునికి అయితే మంచిగా దండం పెట్టుకొని అయితే గుడి లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఇక టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. థర్స్డే వెళ్ళాం కాబట్టి ఎక్కువ మంది అయితే లేరు. మండేనైతే చాలా రష్గా ఉంటుందట. మళ్ళీ మేము వెళ్ళేసరికి 12:30 అయింది. దేవునికి ఇష్టమైన పూలు తీసుకొని అయితే లోపలికి వెళ్తున్నాం. కొద్దిగానైతే జనాలు ఉన్నారు. అదే కాకుండా ఒకే శివలింగం మీద 2 నాసిక రంధ్రాలు ఉంటాయి ఫ్రెండ్స్. అభిషేకించిన నీళ్లు అస్సలు కనిపించవు. ఈ నీళ్లు ఆ ఆలయానికి దగ్గరలో ఉండే త్రివేణి సంఘంలో కలుస్తాయని స్కంద పురాణంలో ఉంది. దేవుని దగ్గరికి అయితే మనం అలో చేయలేదు. దూరం నుండే పూలు అయితే చల్లి మంచిగా దేవుని చుట్టూ అయితే తిరిగి అన్ని దేవుళ్ళకైతే మొక్కుకున్నాం. చుట్టుపక్కల కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ పక్కనే బొట్టు ఉంటే బొట్టు కూడా పెట్టుకొని చుట్టుపక్కల ఉన్న విగ్రహాలు అన్నీ కూడా దర్శించుకొని ఇక్కడ దేవునికి సంబంధించిన పూజ సామాగ్రి కూడా ఉన్నాయి. మనం కావాలంటేనైతే కొనుక్కోవచ్చు. తర్వాత లడ్డు పులిహోరను అయితే ఉన్నాయి. లడ్డు అయితే తీసుకున్నాం. పులిహోర అప్పటి వరకు అయితే అయిపోయింది. మేము వెళ్ళేసరికి చాలా లేట్గా వెళ్ళాం. కాసేపు ప్రశాంతంగా గుళ్ళోనైతే కూర్చుండి అలా ప్రసాదం తినైతే పక్కనే ఉన్న గోదావరికి వెళ్తుంటేనైతే పక్కనే శివుని అయితే విగ్రహం కనిపించింది. ఇక్కడ దేవుని అయితే మంచిగా దర్శించుకొని కొన్ని ఫోటోలు వీడియోస్ అయితే తీసుకొని పక్కనే సరస్వతి టెంపుల్ కూడా ఉంటే అక్కడికి కూడా వెళ్ళాం. ఇక్కడనైతే చాలా గుడి చుట్టూ విగ్రహాలు అండ్ గోపురాలు అండ్ చాలామంది ఉన్నారు. ఇవన్నీ దర్శించుకునేసరికి అయితే మాకు 1 అవర్ 2 అవర్స్ పట్టింది. ఎవరు లేకుండానే. ఇంకా జనాలు ఉంటేనైతే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మంచిగా దర్శించుకొని అయితే ఇప్పుడు పక్కనే ఉన్న గోదావరికి అయితే వెళ్తున్నాం. 500 to 1 కిలోమీటర్ మధ్యలో ఉంటుంది గుడికి పక్కనే. దీని పేరైతే త్రివేణి సంఘం అని ఉంటుంది. గోదావరి నది, సరస్వతి నది ఇంకా ప్రాణహిత నది, ఈ 3 నదులు ఒకే కాడ కలుస్తాయి. అందుకే దీన్ని త్రివేణి సంఘం అంటారు. ఇదే త్రివేణి సంఘం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అయితే ఇక్కడ స్నానం చేసి గోదావరిలోనైతే దీపం ముట్టిస్తారు ఫ్రెండ్స్. మేమైతే 365 దీపాలు అయితే ముట్టించాం. మళ్ళీ అయితే స్నానం చేసి ఫస్ట్ అయితే చేయలేదు టెంపుల్కి వెళ్ళంగా. మళ్ళీ ఇక్కడికి వచ్చి అయితే గోదావరిలో స్నానం చేసి దీపం అయితే ముట్టించాం. ఇక నేను స్నానం చేస్తుంటే మా మమ్మీ వీడియో తీస్తుంది. మా చెల్లి అయితే పట్టుకుంది పూజా సామాను. నీళ్ళైతే చల్లగా ఉన్నాయి. ఫస్ట్ మునగంగా భయమైంది, కానీ తర్వాతనైతే చేస్తున్న కొద్ది చేయాలనిపించింది. అందులోనే ఉండాలనిపించింది. మా చెల్లి ఎట్లా భయపడుతుందో చూడండి వాటర్లో మునగడానికి. మస్తు ఆడుతుందో ఆడదో అనుకుంటే ఫైనల్గానైతే స్నానం చేసాము ఇద్దరం. చేసేసి అయితే దీపాలు అయితే ముట్టించుకొని అలా గోదావరిలోనైతే వదిలాం. ఇవాళనైతే చాలా బ్యూటిఫుల్ డేగా గుర్తుండిపోతుంది ఫ్రెండ్స్. అసలు కలలాగా మారిపోయింది. అనుకోకుండా వెళ్ళాం. అండ్ టెంపుల్లోనైతే చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది. మేము ముట్టించినాక మా మమ్మీ కూడా స్నానం చేసేసింది. ఇక దేవుని దగ్గరికి వెళ్ళి అయితే
దీపం ముట్టించి మళ్ళీ అయితే దేవునికి దండం పెట్టుకొని అయితే కొబ్బరికాయ కొట్టాం ఫ్రెండ్స్. మీరు దగ్గరలో ఉంటేనైతే కాళేశ్వరం టెంపుల్ అయితే విజిట్ చేయండి. చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపిస్తుంది. శివుని టెంపుల్కి వెళ్ళాలంటేనైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ న్యూ ఇయర్లోనైతే కొత్త సంవత్సరం కొత్తగా శివుని దగ్గరికి అయితే కొత్త టెంపుల్కి వెళ్ళాను. ఇంకా టెంపుల్స్ వెళ్ళాలని కోరుకోండి ఫ్రెండ్స్. ఈ కాళేశ్వరాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. సో మనం కాశీ వెళ్ళకపోయినా తెలంగాణలో ఉన్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. మీరు ఈ కాళేశ్వరానికి వచ్చారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక రిటర్న్ అయితే ఇంటికి వెళ్తుండగా ఇక్కడే టిఫిన్ చేసేసి ఒక కంకి తినేసి అయితే ఇంటికైతే బయలుదేరాం ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం అయింది. మళ్ళీ అయితే కాళేశ్వరం టు మంచిర్యాల బస్ అయితే దొరకలేదు. చెన్నూరు వరకు అయితే వెళ్ళి చెన్నూరు నుండి మళ్ళీ మంచిర్యాల బస్ అయితే ఎక్కాం ఫ్రెండ్స్. మంచిర్యాల వెళ్ళేసరికి 6 o'clock ఏమో అయింది. ఇక్కడ బయట హోటల్ శ్రీ లక్ష్మీలోనైతే మళ్ళీ దోశ తినైతే వెళ్ళాం. చాలా టైం అవుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి వండుకొని తినే అంత ఓపిక లేదని ఇక్కడే తినైతే ఇంటికి బయలుదేరదామని ఫిక్స్ అయినాం ఫ్రెండ్స్. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్ది ఫ్రెండ్స్. దోశ టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఎప్పుడు మంచిర్యాల వచ్చినా ఇక్కడే తింటాను. ఇక ఫైనల్గా ఇంటికి వెళ్ళేసరికి 8:30 అయింది. మంచిర్యాలలోనే 6:37 వరకు ఉన్నాం. మంచిర్యాల నుండి ధర్మపురి అయితే డైరెక్ట్ బస్ దొరికింది. అక్కడ నుండి అయితే ఇంటికి వెళ్ళేసాం ఫ్రెండ్స్. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్.